హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈరోజు మన ఛానల్లో మంచి లాభాలు తెచ్చిపెట్టే రీసైక్లింగ్ బిజినెస్ ఐడియా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లలో తెలియజేయండి. టాపిక్లోకి వెళ్తే, ప్రస్తుత రోజుల్లో ప్లాస్టిక్ వాడకం మానవుల జీవితంలో తప్పనిసరి అయ్యింది. అందులో ఎల్డిపిఈ ప్లాస్టిక్. ఎల్డిపిఈ అంటే లో డెన్సిటీ పాలిఎథిలీన్. మన ఇళ్లలో వాడేందుకు కొనే కొత్త హోమ్ అప్లయన్సెస్ అయిన ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ, వాషింగ్ మెషిన్, మిక్సర్ గ్రైండర్ వంటి వస్తువుల ప్యాకింగ్ కొరకు ఈ ఎల్డిపిఈ ప్లాస్టిక్ కవర్స్ను ఉపయోగిస్తారు. అంతేకాదు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గూడ్స్, క్లాత్స్, కొరియర్, ఇంకా పలు చోట్ల ఈ ఎల్డిపిఈ ప్లాస్టిక్ కవర్స్ను ఉపయోగిస్తారు. ఇది రీసైక్లింగ్ చేయగలిగే ప్లాస్టిక్. చాలామందికి ఈ ప్లాస్టిక్ గురించి తెలియక వస్తువులతో వచ్చే కవర్స్ను చెత్తలో పారేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ ఎల్డిపిఈ ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసి గ్రాన్యూల్స్గా మార్చి సేల్ చేసుకుంటే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ ఎల్డిపిఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ మీకు మంచి స్వయం ఉపాధి అవకాశంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఎల్డిపిఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ కావాల్సిన రా మెటీరియల్స్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్కు కావాల్సిన ప్రధాన ముడి సరుకు పాత ఎల్డిపిఈ ప్లాస్టిక్ కవర్లు. ముందుగా ఈ ప్లాస్టిక్ను సేకరించుకోవాలి. వీటిలో కలర్స్ను బట్టి రకాలు ఉంటాయి. ఒక ప్లాస్టిక్ రకంలో మరొక రకం కలవకుండా చూసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనకి ప్లాస్టిక్ తప్ప మరొక రా మెటీరియల్ అవసరం లేదు. ఇప్పుడు ఎల్డిపిఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ కావాల్సిన మిషన్స్ గురించి తెలుసుకుందాం. ప్లాస్టిక్ను రీసైకిల్ ప్రాసెస్లో 3 మిషన్స్ కావాల్సి ఉంటుంది. అన్నీ 3 ఫేజ్ పవర్ మీద రన్ అవుతాయి. ముఖ్యంగా ఒక కటింగ్ మిషన్, ఒక ఎక్స్ట్రూషన్ మిషన్ మరియు ఒక ప్లాస్టిక్ కట్టర్ అవసరం. ఈ 3 కలిపి ఒక సెట్. వీటిని అన్ని కలిపి ఎల్డిపిఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్లాంట్ అని పిలుస్తారు. ఈ ప్లాంట్ ధర 5 లక్షల రూపాయల నుండి మొదలవుతున్నాయి. పనితీరును బట్టి, సామర్థ్యం బట్టి ఈ ప్లాంట్ ధరలలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ రీసైక్లింగ్ ప్లాంట్ indiamart.com, TradeIndia.com వంటి ఆన్లైన్ వ్యాపార వెబ్సైట్లలో లభ్యమవుతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ పాత ప్లాస్టిక్ మొత్తాన్ని బ్లేడ్లపై నడిచే ఒక మిషన్లో వేయాలి. ఆ మిషన్లో అవి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాక వాటన్నిటిని కలెక్ట్ చేసి ఆ ముక్కలన్నిటిని ఎక్స్ట్రూషన్ మిషన్లో వేయాలి. దీని నుండి బయటకు వచ్చిన ప్లాస్టిక్ మనం ఉపయోగించుకునే విధంగా తయారైన వేస్ట్ ప్లాస్టిక్. ఈ మిషన్లో వేసిన చిన్న చిన్న ముక్కలన్నీ కొద్దిసేపట్లో సన్నటి దారాలుగా బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన సన్నని దారాలు డైరెక్ట్గా ఒక కటింగ్ మిషన్లోకి వెళ్ళి చిన్న చిన్న ముక్కలుగా కట్ అయ్యి వస్తాయి. మనం కస్టమర్స్కు అమ్మే రీసైకిల్ ప్లాస్టిక్ ఇదే. దీనిని ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ అని కూడా అంటారు. వీటి ధర కలర్ బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ వీడియోని కూడా చూడండి. ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ వచ్చేసి ఎక్స్ట్రూషన్ మేకింగ్ మిషన్ ఎప్పటికప్పుడు జామ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్లాస్టిక్ దారాలు మరీ సన్నగా వస్తుంటాయో అప్పుడు ఆ మెషిన్ జామ్ అయిందని అర్థం. సో దాన్ని వెంటనే వేరే ఫిల్టర్లను రీప్లేస్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్లో అన్నిటికన్నా ప్లస్ పాయింట్ ఏంటంటే, మీకు ఏ హోల్సేలర్ లేదా రిటైలర్తో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ప్లాస్టిక్ను బల్క్లో కొనే ఫ్యాక్టరీస్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి బిజినెస్ చేయవచ్చు. మీకు మీరే బాస్ అన్నమాట. ఇప్పుడు
బిజినెస్కు కావాల్సిన గవర్నమెంట్ లైసెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ మొదలు పెట్టాలంటే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి లైసెన్స్ తీసుకోవాలి. ఎంఎస్ఎంఈ ఉద్యోగ ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లోకల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాలి. అలానే ట్రైడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. మనకు సబ్సిడీ స్కీమ్స్ వచ్చేసి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 90% లోన్ మరియు 15% నుంచి 35% సబ్సిడీ కూడా పొందవచ్చు. టెక్నాలజీ అండ్ క్వాలిటీ అప్గ్రేడేషన్ సపోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈ మెంబర్స్, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్, ఇలా మనకు సబ్సిడీ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాల గురించి మరిన్ని సబ్సిడీ స్కీమ్స్ గురించి మీకు దగ్గరలోని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అంటే జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సంప్రదించండి. మీరు గూగుల్ సెర్చ్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీ జిల్లాలోని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ లొకేషన్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.